డెఫినెట్గా మీకు నచ్చుతుంది అని నేను తెలియజేసుకుంటూ, మరి మీ అందరికీ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ. అందరూ ఒక్కటి అడగండి, ఒక్కొక్కళ్ళు ఒక్కటి అడుగుతున్నారు. టీజర్ బాగుంది కదా, ఈ ఉత్సాహం సినిమా మీద కూడా చూపించండి, అదర కొట్టండి, బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. మీడియా సోదరులు వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్ యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మీ ఫ్యాన్స్ అందరి తరపున, తెలుగు ఆడియన్స్ అందరి తరపున మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మీరు ఒప్పుకోబట్టే మళ్ళీ మేము మిమ్మల్ని యాక్షన్ మోడ్లో చూసే అదృష్టం మాకు కలుగుతోంది. ఎందుకంటే విజయశాంతి గారికి యాక్షన్ ఫ్యాన్స్ అనేది కేవలం తెలుగులోనే కాదు, ఇండియా వైడ్గా ఉన్నారు. సో అటువంటిది బ్యాక్ ఇంటూ యాక్షన్ రావడం ఎలా అనిపించింది మ్యామ్? లేదు, నాకు సర్లే నీకు ఎవరి తర్వాత ఒక సినిమా చేయండి అంటున్నారు. సబ్జెక్టులు చాలా సినిమాలు వచ్చాయి, బట్ ఐ వాజ్ నాట్ హ్యాపీ అండి. నాకు నిజంగా నచ్చలేదు. అరే వాళ్ళ కోసం ఎక్కువ సినిమాలు చేయాలి నాకు ఎప్పుడు లేదు. ఐ థింక్ ఆల్మోస్ట్ హ్యావ్ కంప్లీట్ చాలా సినిమాలు చేశాను. కాకపోతే ఏమో రాదేమో చేయలేనేమో అనుకున్నాను. కానీ ఆ టైంకి ఈయన సబ్జెక్ట్ చెప్పడం, సో ఆ గ్యాప్ దొరకడం నాకు దీంట్లో యాక్షన్ ఒకటి ఉంది. హీరో గారు ఓకే అన్నారా అన్నా నేను. అంటే ఈ సైడ్ లేదు, బాబు ఏమన్నారంటే విజయశాంతి గారు చేస్తేనే నేను చేస్తాను ఈ సినిమా అన్నారు. దెన్ అయితే ఓకే అమ్మయ్య బాబాయ్ ఆ ముక్క అని ఉంటే నేను డెఫినెట్గా చేస్తానని ఒప్పుకున్నాను. సో అదే త్రూ అవుట్ కంటిన్యూ అయింది. అండ్ ప్రతి విషయం చాలా సపోర్టివ్గా ఉన్నాడు బాబు. నేను నిజంగా చెప్తున్నాను, ఏదో ఇవాళ మనందరం కలిసామని కాదు, హోల్హార్టెడ్గా చెప్తున్నాను. ఐ వాజ్ సో హ్యాపీ. మీరు ఇందాక ఆ ఫస్ట్ టేక్ గురించి చెప్పారు కదా, సో ఆ ఫస్ట్ టేక్కి ముందు ఈ సినిమా ఒప్పుకున్న తర్వాత ఆ గ్యాప్లో ప్రిపరేషన్ ఏమన్నా జరిగిందా? నా జీవితంలో ఎప్పుడూ ప్రిపేర్ అవ్వలేదు. యాక్షన్ అది సెట్కి వెళ్ళడం నేనేం నేర్చుకోలేదు. ఏది యాక్షన్ నా జీవితంలో నేర్చుకున్నాను అంటే ఫ్లెక్సిబిలిటీ బాడీలో ఉంది కాబట్టి. అప్పుడు 20 అడుగుల నుంచి గన్లు పెట్టుకుని దూకమంటే దూకేవాళ్ళం. ఎంత రిస్క్ షాట్స్. అప్పుడు గ్రాఫిక్స్ కూడా లేవు కదా మాకు. ఇప్పుడు గ్రాఫిక్స్ ఉన్నా కూడా, బట్ దట్స్ డిఫరెంట్. సో నాకు ప్రిపేర్ అవ్వడము ఏమీ ఉండదు. ఆన్ స్పాట్ మాస్టర్ చెప్పాడా చేసేయడం అంతే. ఒక ధైర్యం, నమ్మకం, నా మీద నాకు నమ్మకం ఉంది. సో అదే విధంగా ఫైట్స్ బాగా వచ్చింది. ఇంకా బాగుంటాయి షార్ట్స్, చూడండి, చాలా నచ్చుతుంది మీకు. అమేజింగ్. ఈగర్లీ వెయిటింగ్ మ్యామ్. మా అందరికీ తెలుసు టాప్ హీరోస్తో వర్క్ చేస్తున్న టైంలో కూడా విజయశాంతి గారి కోసం ఎక్స్ట్రా యాక్షన్ సీక్వెన్సెస్ పెట్టేవారు అని అంటే అది మామూలు విషయం కాదు. ఇంకో ప్రాబ్లం ఏంటి తెలుసమ్మా, తమిళ్ డబ్బింగ్కి డిస్ట్రిబ్యూటర్లు వచ్చి ఎవరినైనా ఏదైనా పాటలు ఎన్ని అని అడుగుతారు. అలా కాదు, నా సినిమాకి మేడంకి ఎన్ని ఫైట్లు ఉన్నాయి? ఒక ఫైట్ సార్, ప్లీజ్ సార్ ఒక ఫైట్ వద్దు సార్, ఒక 4 ఫైట్లు అంటే నేను 4 ఫైట్లు మళ్ళీ కష్టపడాలి. సో ఇలా ఉండేది. ఇలాగా డిమాండ్ చేసి తీసుకున్నాం. బికాస్ అది ప్రజల్లోంచి, అభిమానుల నుంచి ఆ డిమాండ్ వస్తుంది కాబట్టి విజయశాంతి ఫైట్స్ ఇలా ఉండాలి నచ్చేది. అందుకే లేడీ అమితాబ్ సూపర్ స్టార్లో పట్టాలు మీరు నాకు ఇచ్చారు. ఐ కాంట్ ఫర్గెట్. ఇప్పుడు మరి నాకు తెలిసి ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది రైటర్లు, డైరెక్టర్లు బోల్డ్ అని యాక్షన్ సీక్వెన్సెస్ తో, క్యారెక్టరైజేషన్స్ తో రెడీ అయిపోతారు మ్యామ్. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? ఐ డోంట్ థింక్ ఇంకా చేస్తా, నాకు తెలీదు. ఎందుకంటే ఇంకొన్ని డ్యూటీస్ నాకు ఉన్నాయి. ఐ హ్యావ్ టు వర్క్. పొలిటికల్ మీద తెలుసు, కొంచెం పని చేయాలి. వాళ్ళ రాములమ్మకి కొంచెం డ్యూటీ ఉంది నాకు. సో లెట్ మీ, అది కూడా పని చేయాలి కదా అండి. సో సిన్సియర్గా నేను పని చేస్తాను. సో చాలా కాలం తర్వాత మహేష్ బాబు గారితో ఒక కంబ్యాక్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారితో యాక్షన్ కంబ్యాక్ ఇస్తున్నారు. మహేష్ బాబు గారికి, కళ్యాణ్ రామ్ గారికి ఉన్న సిమిలారిటీస్ గురించి మాకు తెలుసుకోవాలనుంది. ఇద్దరు హీరోలు, ఇద్దరు మంచి రోళ్ళు, ఇద్దరు మనసున్న వాళ్ళు, మంచి బాలుళ్ళు. ఒకటి కృష్ణ గారు బిడ్డ, ఒకటి ఎన్టీ రామారావు గారు మనోడు, హరికృష్ణ గారు అబ్బాయి. ఇద్దరికి ఆ పరిచయాలి, ఆ కసి ఉంది నేను చూసినంత వరకు. అంటే మిగతా వాళ్ళు లేదని కాదు, బట్ నేను వర్క్ చేసిన ఇప్పుడు జనరేషన్స్ హీరోలకి వాళ్ళకి ఆ కమిట్మెంటు, సిన్సియారిటీ అన్నీ ఉన్నాయి. ఎక్కడ తగ్గించడానికి లేదు వాళ్ళని. ప్రతిరోజు ఆ జిమ్ చేసుకుంటూ, బాడీని పర్ఫెక్ట్గా పెట్టుకుంటూ, ఫిట్గా పెట్టుకుంటూ, ఆ ఇంట్రెస్ట్ తీసుకుని సబ్జెక్ట్ ఎన్నుకుంటూ, సరే కొన్ని సినిమాల్లో ఆడింది వాళ్ళ దట్స్ డిఫరెంట్ ప్రీవియస్, బట్ ఇప్పుడు కూడా అదే జాగ్రత్తలు తీసుకుని మన మీద బాధ్యత పెట్టారు ప్రొడ్యూసర్లు, ప్రజలు, అభిమానులు ఎదురు చూస్తారు. సో వీ హ్యావ్ టు డూ ద బెస్ట్ అన్నది వాళ్ళ ఆలోచన.
అదే సిన్సియర్గా చేసుకుంటున్నారు. అండ్ ఈ సినిమా కూడా నిజంగా బాగానే చేసాం ఇద్దరం. మా డ్యూటీ మేము చేసాం సిన్సియర్గా. సూపర్ మ్యామ్. సో ఫైనల్గా ఈ సినిమాలో మిమ్మల్ని ఎన్ని యాక్షన్ సీక్వెన్సెస్లో చూడొచ్చు అన్నది మీరు చెప్పారంటే మేము ఆ ఎక్సైట్మెంట్తో బయటకు వెళ్తాం. ఎన్ని యాక్షన్స్ అనేది కాదు, ఆ. యాక్షన్ చేశాను నేను. ఓకే అది ఎన్ని ఏంటని కాదు, యాక్షన్ చేశాను. ఓకే. సో మదర్స్ డ్యూటీ అలా మొత్తం, ఆ? మదర్స్ డ్యూటీ అలా సినిమా